నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏపీ ఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ కె రాఘవేంద్రం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఆర్డీఎస్ఎస్ పనులను గడువులోపు పూర్తి చేయాలని, రెవెన్యూ వసూళ్లు బకాయిల వసూళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ట్రాన్స్ఫార్మర్ వైఫల్యాలు తగ్గించడం, వినియోగదారుల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం, విద్యుత్ సరఫరా అంతరాయాలు నివారించేందుకు ముందస్తు నిర్వహణ చేపట్టాలని సూచించారు. అనంతరం ఆత్మకూరు విద్యుత్ సెక్షన్లో వినియోగదారులకు యూపీఐ, క్యూఆర్ కోడ్, మొబైల్ యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే డిజిటల్ పేమెంట్ విధానాలపై అవగాహన కల్పిస్తూ భవిష్యత్తులో పూర్తి స్థాయి డిజిటల్ చెల్లింపుల దిశగా సమస్త చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రివ్యూ చేశాం సార్. దీంట్లో కొన్ని మాత్రం ఫుల్ఫిల్ గా చేశారు, కొన్ని 50% చేశారు. నాకు 50% కంప్లీట్ అయింది సార్. మీరు చేయాలి. ఈరోజు ఆత్మకూరు డివిజను రివ్యూకి రావడం జరిగింది. ఇక్కడ ఈ రివ్యూలో మెయిన్గా మేము ఫస్ట్ 24 hours by 7 సప్లై ఇవ్వడానికి ఏ విధంగా మనం ఇవ్వగలమో అనే దాని మీద రివ్యూ చేసుకుంటున్నాము. ప్రజలకి అందరికీ కూడా మేము నాణ్యమైన కరెంటుని నిరంతరం ఉండే విధంగా మేము ఇస్తున్నాము. దాంట్లో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటున్నాయి కాబట్టి వాటిని ఎలాగా మేము చేసుకోవాలనే దాని మీద కూడా ఈ రివ్యూలో మేము తీసుకోవడం జరిగింది. అట్లాగనే ప్రీవియస్గా ఇంతకు ముందున్న ఇంటరప్షన్స్కి ఇప్పటికీ కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఆ ఇంప్రూవ్మెంట్ కూడా ఏంటంటే ఈ విధంగా మనం కరెంట్ వాళ్ళ జనపాట్లో కానీ మన ఇన్స్పెక్షన్స్ పిఎంఐ చేయడం కానీ వీటన్నింటిలో కూడా ఈ చెట్టు కొట్టడం అయితేనేమి, లూజ్ లైన్స్ లాగడం ఇటువంటి అన్నీ చేసి పిఎంఐ వల్ల కూడా మనం ఇంప్రూవ్ చేసుకొని ఇంటరప్షన్స్ మ్యాక్సిమం తగ్గిస్తున్నాము. ఇంకా కూడా తగ్గించాల్సినటువంటి వాటిని కూడా మేము ప్రోగ్రామ్ చేసుకోవడము, ఏ విధంగా చేయాలనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగనే ఈ డివిజన్స్లో అగ్రికల్చర్ సర్వీసెస్ కూడా ప్రయారిటీలో మేము అందరికీ వీలైనంత త్వరగా ఇస్తున్నాము. మాకు యాక్చువల్గా ఈ పెండింగ్ కూడా ఒక 3-4 months పెండింగ్ మాత్రమే ఉంటున్నాయి. అవి కూడా వీలైనంత వరకు 1 month 2 monthsకి వచ్చే విధంగా పెండింగ్ని మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మాకు 701 సర్వీసు ఆత్మకూరు డివిజన్ మొత్తం కలిపి, ఆత్మకూరు డివిజన్ అంటే ఇప్పుడు ఆత్మకూరు సబ్ డివిజను, ఉదయగిరి సబ్ డివిజను, కలిగిరి సబ్ డివిజను ఇవన్నీ కలిపి ఆత్మకూరు డివిజన్ కింద మొత్తం 701 అగ్రికల్చర్ సర్వీసులు ఇవ్వాల్సినవి ఉన్నాయి. అవి కూడా మాకు డిమాండ్ 4 months డిమాండ్ ఉంది. అవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. వర్షాలు మటుకు జరుగుతూ ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా వీలైనంత త్వరగా మేము ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగనే ఇప్పుడు గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ ఓలా అని చెప్పని మనకు పిఎం సూర్య గారు ఎస్సీ ఎస్టీలకి మనం 100% సబ్సిడీతో ఈ సోలార్ పలకలు బిగించడం జరుగుతుంది. అలాగనే ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఆల్ ఈ ఆత్మకూరు డివిజన్లో 530 సోలార్ పలకలు బిగించడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా మేము సెకనైజ్ చేసి గ్రిడ్లో కలపడం కూడా జరిగింది. అవి వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా బెనిఫిషియర్స్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఇంకా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళను కూడా మేము ఐడెంటిఫై చేసి అవి పెట్టడానికి ఇంకా ముందుకు వెళ్తున్నాము. అవి కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి మాకు పెట్టమని అడిగితే కూడా వాళ్ళకు కూడా మేము అవకాశం ఇస్తాం. దీంట్లో ఎటువంటి సింగిల్ ఎన్పి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి 2 kilowatts ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో 200 units బిలో ఉండే వాళ్ళకి ఈ పథకం అమలవుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగనే సూర్య గారు క్యాపెక్స్ అని చెప్పని మనకు జనరల్గా అందరూ ఎవరైనా కూడా దాన్ని తీసుకోవచ్చు. దాంట్లో కూడా ఏంటంటే మనకు 1 kilowattకి 30,000 సబ్సిడీ ఉంటుంది. 2 kilowattsకి 60,000 సబ్సిడీ ఉంటుంది. 3 kilowatts అండ్ అబోవ్ వాటికి మటుకు 78,000 సబ్సిడీ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని సోలార్ పెట్టుకున్న దానివల్ల పర్యావరణానికి చాలా ఉపయోగము. అలాగనే మీకు డే టైం అంతా కన్జంప్షన్
సోలార్ దాకా ఉంటుంది కాబట్టి మీకు బిల్లు కూడా చాలా తగ్గిపోతుంది. ఎక్సెస్ రీడింగ్ వస్తే కూడా మేము మీకు బిల్లులో ఈ మధ్య రీసెంట్గా కూడా మీకు రీఫండ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి స్కీమ్లన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి చేస్తున్న ఈ స్కీమ్లు కూడా మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సార్, ప్రతి నెల 60 నుంచి 100 కనెక్షన్లు వస్తున్నాయి కదా సార్, మనకు కొత్త కనెక్షన్లు. ఇప్పుడు ఆ స్థానంలో లోడుకు తగినట్లు మన కండక్టర్లు అయితే పాతవే ఉన్నాయి సార్. అవేమన్నా దాని మీద ఏమైనా దృష్టి సారిస్తారు? ఇప్పుడు యాక్చువల్గా మేము డీటీఆర్లు సర్వీసులు వచ్చినవి కాకుండా కూడా ఉన్న సర్వీసులు కూడా లోడ్స్ కూడా పెంచుకుంటున్నారు. వాటికి తగ్గట్టుగా మేము ట్రాన్స్ఫర్లు పెడుతున్నాము. రీసెంట్గా కూడా మేము ఇక్కడ టౌన్లో కూడా లోడ్స్ పెరిగిందా మీరు చెప్పినట్టు కండక్టర్ కట్టడం ఇటువంటి వాటికి కూడా మేము ఇంప్లిమెంట్ రీప్లేస్మెంట్ డ్యామేజ్ కండక్టర్ కూడా వేస్తున్నాము. అలాగనే కొన్ని డీటాలు పెట్టడానికి కూడా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇక్కడ పెట్టడానికి కొంచెం పబ్లిక్ సహకరించట్లేదు. అవి సహకరిస్తే ఇంకా కూడా మేము డీటెయిల్లు పెట్టడానికి ట్రాన్స్ఫర్లు పెట్టడానికి మేము ముందుకు వస్తాము. అవి కూడా కొంచెం కోఆపరేట్ చేస్తే ఇంకా కూడా ట్రాన్స్ఫర్లు పెట్టి ఇంకా నాణ్యమైన కరెంట్ ఇస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాం. సార్, ట్రాన్స్ఫార్మర్లను పెట్టే విషయంలో ప్రజలు సహకరించట్లేదు అంటున్నారు. ఎలా ముందడుగు వేస్తారు సార్ మీరు? ఈ సమస్య ఇలాగే కొనసాగద్దు కదా, ప్రజలు సహకరించరు. మున్సిపాలిటీ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి ఆ స్థలం ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో వీలైనంత వరకు మేము మ్యాక్సిమం ఏంటంటే ఎక్కడైతే లోడ్ సెంటర్ ఉంటుందో ఆ సెంటర్ చూస్తాము. దానికి కొంచెం అటు ఇటుగా ఏదో ఒక లొకేషన్ చూసి మున్సిపాలిటీ వాళ్ళు, అంటే అది పెట్టేది కూడా మున్సిపాలిటీ స్థలంలోనే ఉంటుంది కానీ ఎవరి ప్రైవేట్ ల్యాండ్లో పెట్టము. అటువంటిది కూడా మీరు కూడా పబ్లిక్ కూడా కొంచెం కోఆపరేట్ చేస్తే ఇవన్నీ కూడా మేము చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.